ఇక రాష్ట్రంలో అమలు చేయాల్సింది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగమని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ అసలు రాజకీయ పార్టీనే కాదని, దొంగతనాలు దౌర్జన్యాలు చేసే ముఠా అని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఓడిపోయిన వాళ్లలో కనీసం పశ్చాత్తాపం కూడా లేదన్నారు. ఇలా చేస్తే అసలు జన్మలో అధికారంలోకి వస్తారా అని విమర్శించారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మాట్లాడటం కూడా తెలియదని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసు గురించి మాట్లాడినందుకు ఆనాడు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారని ఎరపతినేని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఫ్యాక్షన్ అనేది ఒక ఊబి లాంటిది. దాంట్లో దిగితే పైకి రాలేవు శ్రీనివాస్. అది మనకు వద్దు, అభివృద్ధి వైపు వెళ్ళాలన్నారు. ఆ లక్ష్మణ రేఖే ఈరోజు వైసీపీ వాళ్ళని కాపాడింది. కానీ వాళ్ళేం పెద్ద జరగదీసే మగవాళ్ళేం కాదు అధ్యక్ష. ఈరోజు మరలా మాట్లాడుతున్నారు, మేము అధికారంలోకి వస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్నా చేసుకొని జరగదీస్తాం. ఏం చేస్తారు అధ్యక్ష? ఏ జరగదీస్తారు? వీళ్ళకి ఏముంది జరగదీయటానికి? రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడులో అమలు చేస్తాం, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మీ సొంత ఊర్లోనే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాము, నిరూపించామని నిరూపించారు ఒంటిమిట్ట పులివెందుల ప్రజలని చెప్పుకోండి చెప్తున్నా అధ్యక్ష. మీరెవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచడానికి మీకు ఎవరిచ్చారు హక్కు?